భారతదేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు పోరాటాలు, కానీ మన భారతదేశ చరిత్రలో భీమ్ కోరెగావ్ యుద్ధానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది యుద్ధం మాత్రమే కాదు, ఇది కొందరి ఆధిపత్యానికి మరికొందరి గౌరవానికి సంబంధించిన చరిత్ర. కానీ ప్రస్తుతం మనం చదువుకునే పుస్తకాలలో ఈ చరిత్ర గురించి ఉండదు అనే దానికంటే ఉంచనివ్వలేదు అని చెప్పుకోవచ్చు. సరే, ఈ విషయాలు అన్నీ పక్కన పెడితే భీమ్ కోరెగావ్ యుద్ధం ఎందుకు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఎవరు గెలిచారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చరిత్రలోకి వెళితే ఇది 1818 జనవరి 1. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్కి కొన్ని రోజుల ముందు అప్పటికే భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చేస్తున్న రోజులు. మరాఠా సామ్రాజ్యం కుప్పకూలిపోతున్న రోజులు. ఈ మరాఠా సామ్రాజ్యం అంటే ఏమిటనుకున్నారు? ఇప్పటి మహారాష్ట్రనే అప్పటి మరాఠా సామ్రాజ్యం. అప్పట్లో పీష్వాల్ అనేవారు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ భీమ్ కోరెగావ్ యుద్ధం బ్రిటిష్ వారు అధికారంలోకి రావడానికి చేసిన యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున భారతీయులైన మహర్ కులస్తులు పోరాడారు. ఇది ఇలాగ ఉంటే అసలు భారతీయుల మీద భారతీయులే ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? ఇది తెలుసుకోవాలంటే అసలు ఈ మహర్ కులం వారు ఎవరు, వారు ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది తెలుసుకుందాం. ఈ మహర్ కులానికి చెందినవారు సామాజికంగా చాలా వెనుకబడినవారు. అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులు వారిని అంటరాని వారిగా అణిచివేతకు గురి చేశాయి. అయినప్పటికీ వీరు చాలా బలవంతులు, ధైర్యం కలిగిన వారు. వీరు యుద్ధంలో ఎంతో వీరత్వంతో పోరాటం చేసినప్పటికీ వీరికి మాత్రం సామాజికంగా ఎటువంటి గుర్తింపు, సమానత్వం ఉండేది కాదు. ఈ వివక్షను గమనించిన బ్రిటిష్ అధికారి అయిన లెఫ్టినెంట్ కల్నల్ పిల్స్మెన్కు ఒక ఆలోచన వచ్చింది. మనకు ఎలాగో సైన్యం కొరత ఉంది, ఈ మహర్ కులానికి చెందిన నాయకుడిని సహాయం కోరాలనే ఆలోచనతో అప్పటి మహర్ వీరుల నాయకుడైన సుబేదార్ షెకునాక్ను సహాయం కోరాడు. పరదేశం తరపున పోరాడి సాటి భారతీయులతో యుద్ధం చేయడం ఇష్టం లేని షెకునాక్ కొంత సమయం కోరాడు. ఈ సమయంలో పీష్వాల్ సైన్యాధికారి అయిన బాబు గోఖలేనికి ఈ విధంగా వర్తమానం పంపాడు. బ్రిటిష్ సైన్యంతో కలిసి సొంత దేశస్తుల మీద యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు. మేము బ్రిటిష్ వారిని కాదు అని మీ తరపున పోరాడితే స్వతంత్ర పీష్వాల్ రాజ్యంలో మా సామాజిక స్థాయి ఏ విధంగా ఉంటుందని అడిగాడు. దీనికి సమాధానంగా మనుస్మృతి మతంతో కొట్టుకుంటున్న బాపు గోఖలే నవ్వుతూ ఈ విధంగా జవాబు ఇచ్చాడు. మేము గెలిస్తే సాంప్రదాయంగా కొనసాగుతున్న వర్ణాశ్రమ ధర్మం మీకు ఇచ్చిన స్థాయినే కొనసాగిస్తుంది. అంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అలాగే అంటరానితనాన్ని అనుభవిస్తూ కొనసాగుతారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న షెకునాక్ పీష్వాల పోరాటం ప్రజలను విముక్తులను చేయడానికి ఏమాత్రం కాదు, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అని అర్థం చేసుకున్నాడు. వెంటనే షెకునాక్ బ్రిటిష్ అధికారి అయిన కెప్టెన్ స్టాటన్ దగ్గరకు వెళ్ళి మీతో యుద్ధంలో పాల్గొంటామని చెప్పాడు. ఇప్పుడే మొదలైంది అసలు కథ. షెకునాక్ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు 250 మంది అశ్వదళంతో బయలుదేరారు. 150 కిలోమీటర్లు ప్రయాణించేటప్పటికి తమ వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మరుసటి రోజు మిగిలిన ఆహారం, ధాన్యాలు అందరికీ సరిపోవని గంజి కాచుకొని అదే తాగి ముందుకు సాగుతున్న మహర్ సైన్యానికి కోరెగావ్ గ్రామంలో భీమా నది ఒడ్డున 20,000 మంది పాదాది దళం, 8,000 మంది అశ్వదళంతో కూడిన పీష్వాల్ సైన్యం ఎదురైంది. దాదాపు 50 రెట్లు అధికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసి భయపడకుండా ముందుకు దూకింది మహర్ సైన్యం. అయినా గానీ పీష్వాల్ సైన్యాన్ని చూసి భయపడిన బ్రిటిష్ అధికారి కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసింది అని ప్రకటించి మహర్ సైన్యాన్ని లొంగిపోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు మహర్ సైన్యం నాయకుడైన షెకునాక్ తీవ్ర స్వరంతో, చరిత్రలో మాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మేమేంటో నిరూపించాం. ఈరోజు మాకు ఆ అవకాశం మళ్ళీ వచ్చింది. 100 సంవత్సరాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చి చిత్రహింసలకు గురి చేసి పశువుల కన్నా హీనమైన బతుకులు అనుభవించేలా చేసిన ఈ బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చిన ఈ అవకాశాన్ని మేము వదులుకోము. మా ఆఖరి రక్తం బొట్టు పోయేదాకా మేము పోరాడతాం. నీవు భయపడకుండా చూస్తూ ఉండు కెప్టెన్ అని అన్నాడు. అతని ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపడిన కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. యుద్ధం మొదలైంది. పీష్వా సైన్యాధ్యక్షుడు కొడుకు గోవింద్ బాబా తలను ముండెం నుండి వేరు చేసి బాబు గోఖలేకు పంపాడు షెకునాక్. తలలేని కొడుకు శవాన్ని ఒడిలో పెట్టుకుని పిచ్చివాడిలా ఏడుస్తూ భయంతో వణుకుపోతూ అందరూ పారిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు బాబు గోఖలే. దీంతో భయకంపితులైన పీష్వా సైన్యం పూల్గావ్లోని
బాజీరావు శిబిరం వైపు పరుగులు తీశారు. సిగ్నక్ చెప్పినట్లుగానే చావుకే భయం పుట్టించే విధంగా పోరాడిన మహర్ల ప్రతాపానికి భయపడి నదిలో దూకి పారిపోతున్న పిష్వా పిలకలను పట్టుకుని పేకలు కోసి చంపడంతో భీమా నది పిష్వాల రక్తంతో ఎర్రగా మారిపోయింది. చరిత్రలో ఈ ఘటనను బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో మరాఠా యుద్ధంగా చెబుతారు ఈ మనువాద చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కొరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో విజయస్తూపం ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది. తర్వాత కొన్ని సంవత్సరాలకి స్వాతంత్ర్యానికి ముందు బ్రాహ్మణ వ్యవస్థ మరియు బ్రిటిష్ వ్యవస్థ మధ్య జరిగిన కొన్ని రహస్య ఒప్పందాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి అంటరాని వారికి సైన్యంలో పోలీస్ విభాగంలో చేర్చుకోకూడదని 1927లో నిర్ణయం తీసుకుంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర అంటూ విజయ స్తూపం దగ్గర ప్రదర్శనకు పిలుపునివ్వడంతో దేశ నలుమూలల నుంచి ప్రజలు హాజరయ్యారు. అప్పటి నుండి చనిపోయేదాకా ప్రతి సంవత్సరం జనవరి 1న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించేవారు. ఇది భీమ్ కొరేగావ్ యుద్ధ చరిత్ర. మరో చరిత్రతో మరలా కలుద్దాం. నేను మీ జోష్ రాజ్.